సార్ ఇప్పుడు సమాజం కొరకు పనిచేయాలని అంటున్నాను సార్. అసలు ఆ సమాజం కొరకు మనం ఎందుకు పనిచేయాలి సార్? సమాజం కొరకు ఎందుకు మనం పనిచేయాల్సిన అవసరం ఉందంటే, మన వ్యక్తిగత జీవితం సమాజ జీవితంలో ఒక భాగం. సమాజం లేకుండా మన జీవితం లేదు. మన జీవితావసరాలన్నీ కూడా సమాజం యొక్క కృషి నుండే లభిస్తున్నాయి. మనకు అవసరమైన తిండి, గుడ్డ, ఇల్లు, విద్య, వైద్యము, ఉద్యోగాలు, ఇతర సమస్త సాంస్కృతిక అవసరాలన్నీ కూడా సమాజం నుండే మనం తీర్చుకోగలుగుతున్నాం. వీటన్నిటినీ మనం వ్యక్తిగత శ్రమ నుండి పొందడం లేదు. మన తల్లిదండ్రులు, బంధువుల శ్రమ నుండి కాదు పొందేది. సమాజం యొక్క సమిష్టి శ్రమ నుండి మనం పొందుతున్నాం. మన జీవితం సమాజ జీవితంలో ఒక భాగం కాబట్టి, సమాజ జీవితం పైన మన జీవితం ఆధారపడి ఉంది కాబట్టి, ఆ సమాజ జీవితం కుళ్ళిపోతే, ఆ సమాజ జీవితం వివిధ రూపాల్లో అనేక రకాల సమస్యలతో సంక్షోభంలో ఉంటే, మన జీవితం కూడా దానితో పాటు సంక్షోభంలో పడక తప్పదు. కాబట్టి మన జీవిత సమస్యలన్నీ కూడా సామాజిక పరిస్థితులనే ఉద్భవిస్తాయి. ఆ సమస్యల పరిష్కారం కూడా ఆ సామాజిక పరిస్థితుల మార్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఆ మార్పును వ్యక్తిగతంగా ఒంటరిగా మనం సాధించలేం. ఆ కారణంగా అలాంటి సామాజిక పరిస్థితుల్ని మన ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని, ఆరోగ్యకరమైనటువంటి వ్యక్తిగత జీవితాన్ని సాధించుకునేందుకు కొరకు మనం సమాజం కొరకు పనిచేయాల్సి ఉంటుంది. సార్ మీరు ఇంతకుముందు సమాజం కొరకు ఎందుకు పనిచేయాలో చెప్పారు. ఆ మాట నాకు చాలా బాగా నచ్చినాయి. అయితే మనం ఆ సమాజాన్ని స్థాపించడం కోసం ఏ రంగాల్లో ఎలా పనిచేయాలి సార్? ఎట్లా ముందుకెళ్ళాలి మనం? యువకులు ఇప్పుడు కూడా ఇట్లా లేరు. ఉదాహరణకు దేశ స్వాతంత్ర్య పోరాటంలో వేలాది లక్షలాది యువకులు ముందుకు వచ్చినారు. కారణం ఏంటంటే, మన దేశ స్వాతంత్రాన్ని సాధించాలంటే మన రాజకీయ వ్యవస్థను మార్చుకోవలసి ఉంటుంది. ఒక స్వతంత్ర రాజకీయ వ్యవస్థను నిర్మించుకోవలసి ఉంటుంది. అందుకు యువతరం ముందుకు రావాలని అప్పుడు దేశ నాయకులందరూ కూడా, మన జాతీయోద్యమ నాయకులందరూ కూడా పిలుపిచ్చినారు. రాజకీయాల యొక్క ఆవశ్యకతను, దేశ రాజకీయాలను మనం చేపట్టినట్లయితే స్వాతంత్రాన్ని పొందలేము. కాబట్టి అందరూ ముందుకు రావాల్సినటువంటి అవసరాన్ని గురించి ఈ నాయకులందరూ ఉద్బోధించినారు. మనకు స్వాతంత్రం వచ్చిన పిదప ఏ రాజకీయ నాయకులైతే దేశం కొరకే తాము పోరాడుతున్నామని చెప్పినారో, వారు అధికార పీఠాలు ఎక్కిన పిదప వారి అధికారాన్ని తమ స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకోవడం మొదలుపెట్టినారు. ప్రధానంగా ఈ దేశంలో ప్రబలంగా ఉన్నటువంటి ఆస్తిపరుల యొక్క ప్రయోజనాల్ని కాపాడుతూ తమ స్వార్థాన్ని, తమ ఆస్తుల్ని, తమ అధికారాన్ని వాళ్ళు వివిధ రూపాల్లో కాపాడుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాల ఫలితంగా యువతరం రాజకీయాల పట్ల ఏవగింపును పెంచుకున్నారు. మొత్తం దేశ రాజకీయాలంతా అవినీతిమయం చేసినారు. కులమత ప్రాంతీయ భావజాలాలతో నింపేసి ప్రజల ఐక్యతను చీల్చి చెండాడుతూ వివిధ రూపాల్లో తమ యొక్క ప్రయోజనాల కొరకు ఆ విచ్ఛిన్నకర ధోరణిని పెంచి పోషించినారు. ఫలితంగా యువతరంలో రాజకీయాల పట్ల ఏవగింపు కలిగింది, ఈ నాయకుల పట్ల ఏవగింపు కలిగింది. రాజకీయాలంతా స్వార్థపూరితమనే ఆలోచన పెరిగింది. అందువల్ల యువకులు ఈరోజు రాజకీయాల్లోకి రావడం లేదు.